ఓట్లు వేయడం వల్ల ఆగిపోయిందని చెప్పి ప్రజల్లో లేనిపోయిన అనుమానాలు సృష్టిస్తూ చేసినటువంటి కార్యక్రమం మీ అందరికీ తెలుసు. ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలో మేము ఎక్కడా కూడా వ్యతిరేకం కాదు. ఇళ్ల స్థలాల పేరుతో ప్రజల్ని మభ్యపెట్టాలని చేస్తే మటుకి దానికి పూర్తిగా మేము వ్యతిరేకిస్తాం. ఇళ్ల స్థలాల విషయంలో అడ్డం పెట్టుకుని మట్టి తోలకంలో కోట్లాది రూపాయలు దండుకోవడానికి మేము అడ్డం పడతాం. ఇవాళ గిలకలదిండి ఇళ్ల స్థలాల విషయంలో జరుగుతున్నది యథార్థమైనటువంటి విషయం. అదే విషయాన్ని సంబంధిత అధికారులు కానీ బాధ్యత కలిగినటువంటి స్థానిక మంత్రి కానీ మాట్లాడాలి. పెదవి విప్పాల. గిలకలదిండి ఏదైతే మీరు ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పి ఎంపిక చేసినటువంటి ప్రాంతాన్ని, అది ఏ ప్రాంతానికి సంబంధించింది, అది ప్రభుత్వ భూముల, సిఆర్జెడ్కి సంబంధించినటువంటి భూముల అనేది కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత అధికారుల పైన ఉంది. దాన్ని ఎంపిక చేయడానికి బాధ్యత వహించాల్సినటువంటి స్థానిక మంత్రి గారి మీద ఉందని చెప్పి తెలియజేస్తాం. అంటే నిబంధనలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఏదైతే ఇప్పుడు వీళ్ళు ఇళ్ల స్థలాలకి చెప్తున్నటువంటి ప్రాంతం, ఇది గిలకలదిండి గ్రామం. ఈ గిలకలదిండి గ్రామం నుంచి ఇటు కొత్తవాడకు వెళ్ళే రూట్ ఇది ఫిషింగ్ హార్బర్. ఇది ఈ ప్రాంతాన్ని వాళ్ళు ఇళ్ల స్థలాల కోసం అని చెప్పి ఇప్పుడు మట్టి తోలకం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది మొత్తం కూడా ఇప్పుడు ఇక్కడ మీకు మ్యాప్ లో క్లియర్ గా కలర్ కనపడతా ఉంది. ఇదంతా కూడా గ్రీన్ కలర్ లో ఉన్నది సిఆర్జెడ్ 1A. సిఆర్జెడ్ మొత్తం 4 రకాలుగా జోన్స్ కింద డివైడ్ చేస్తారు. సిఆర్జెడ్ 1, సిఆర్జెడ్ 2, సిఆర్జెడ్ 3, సిఆర్జెడ్ 4. సిఆర్జెడ్ 1 అనేది చాలా క్రిటికల్ అనేది, వనరబుల్ అంటే పర్యావరణ పరంగా సున్నితమైనటువంటి ప్రాంతం, అంటే పర్యావరణంగా అతి సున్నితమైనటువంటి ప్రాంతం సిఆర్జెడ్ 1. సిఆర్జెడ్ 1ని 2 భాగాలుగా A, Bగా విభజించారు. సిఆర్జెడ్ 1Aలో ఉంది మనం మచిలీపట్నం గిలకలదిండి ఏదైతే ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఇస్తున్నటువంటి ప్రాంతం. అది అంతా కూడా మడ అడవులకు సంబంధించినటువంటి ప్రాంతం. అక్కడ ఇసుక తిన్నెలు కానీ కొరల్స్ కానీ చాలా ఉన్నాయి. గెజిట్ ఉంది దానికి, సిఆర్జెడ్కి సంబంధించినటువంటి గెజిట్ ఒకటి ఉంది. ఆ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఏ నిబంధనల ప్రకారం దీన్ని చేస్తారు ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా మొత్తం కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా చదువుకోవాలని చెప్పి స్థానిక మంత్రి గారికి కోరుతా ఉన్నా. సిఆర్జెడ్ 1లో 1A క్రిటిక్ 1Aలో కూడా భారతదేశంలో 9 జిల్లాలని 11 ప్రాంతాలని క్రిటికల్లీ వనరబుల్ కోస్టల్ ఏరియా CVCA అని చెప్పి అత్యంత వనరబుల్ కోస్టల్ ఏరియా, క్రిటికల్లీ చాలా సున్నితమైనటువంటి ప్రాంతంగా వాళ్ళు సిఆర్జెడ్ 1Aలో పెట్టుకున్నారు గెజిట్లో. ఆ ఏరియాస్లో వచ్చేటప్పటికి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ఏరియాస్ తీసుకుంటూ వచ్చారు. మన రాష్ట్రంలో ఈస్ట్ గోదావరి అండ్ కృష్ణా ఇన్ ఆంధ్రప్రదేశ్ షల్ బి ట్రీటెడ్ యాజ్ క్రిటికల్లీ వనరబుల్ కోస్టల్ ఏరియా CVCA. ఇంత సున్నితమైనటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో సిఆర్జెడ్ 1Aలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మీరు ఇళ్ల స్థలాలకి పెట్టి ఎవరో, ఎందుకంటే వాళ్ళ పర్యావరణ ప్రేమికులు చాలా మంది ఉంటారు. ఇవాళ కాకినాడలో సిఆర్జెడ్ పరిధిలో ఉన్నటువంటి భూముల్ని మరి ఇళ్ల స్థలాల పేరుతో అక్కడ మట్టి తోలితే అది ఆల్రెడీ కోర్టులో వేసుకుని అక్కడ ఆబ్జెక్ట్ చేయించారు. దీనికి సంబంధించి మరి సమాధానం చెప్పాల్సిన అధికారులు సమాధానం చెప్పిన మీదట ఇక్కడ ఇది ఏ జోన్కి సంబంధించింది చెప్పనటువంటి పరిస్థితిలో అధికారులు ఉన్నారు. వాళ్ళు తలొగ్గుతున్నారు. ఎందుకని అటువంటి క్రిటికల్లీ వనరబుల్ కోస్టల్ ఏరియాగా ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో సిఆర్జెడ్ 1Aలో ఉన్నటువంటి గిలకలదిండి భూముల్లో ఇళ్ల స్థలాలకి ఏ రకంగా పెట్టారనేది సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం మంత్రి మీద ఉందని చెప్పి, పేరుని వెంకటరామయ్య గారి మీద ఉందని చెప్పి నేను క్లియర్గా చెప్తా ఉన్నాను. చేయొచ్చు, ఏం చేయకూడదు అనేది కూడా క్లియర్గా ఉంది.
CRZ 1Aలో these areas are ecologically most sensitive and generally no activity shall be permitted to the carried out CRZ 1 area with following exceptions. అక్కడ కొన్ని ఎక్సెప్షన్స్ ఇచ్చారు. ఏంటి? కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్ అండ్ రోడ్స్ ఆన్ స్టిల్స్ by the way of reclamation CRZ 1A area shall be permitted only exceptional cases for defenses. Defense కి సంబంధించినటువంటి విషయంలో కానీ strategic purpose and public utility subject to the detailed marine and territorial and both environmental impact assessment to be recommended by the Coastal Zone Management Authority. Coastal Zone Management Authority అనే ఒక అథారిటీ ఉంది. వాళ్ళు రికమెండ్ చేసి అక్కడ రోడ్ వేయాలన్నా డిఫెన్స్ కోసం వేయాలన్నా సరే వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళ పేరుతో మడాడుగులను పూర్తి చేసి కోట్లాది రూపాయలు మట్టి తోలకం పేరుతో దోచేస్తే వాళ్ళ జనాలు చూస్తూ ఊరుకోవాలా? అడగాల్సినటువంటి అవసరం లేదా? ఎక్కడన్నా మీరు రిటర్న్ గా అధికారుల నుంచి ఇదిగో దీనికి ఇళ్ల స్థలాల కోసం మేము పెట్టుకుంటాక మాకు పర్మిషన్ వచ్చిందని మీరు ఎక్కడన్నా చూపించారా? ఏ అధికారన్నా మీకు ఇచ్చారా? ఇవాళ మభ్యపెట్టి ఏంటంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే ఇదిగో మీకోసం ఇళ్ల స్థలాలు రెడీ చేసి పెట్టాం, ఈ ఇళ్ల స్థలాలు ఇస్తాం అని చెప్పి వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళతో ఓట్లు వేయించుకోవాలనే? లేదంటే ఇప్పుడు ఆ కోట్లాది రూపాయల మట్టి ఎదురుకుండా ఉన్నటువంటి ఉప్పు కొటారులోంచి మట్టి తోలుకొస్తా ఉన్నారు. ఆ మట్టి అంతా పూడ్చినందుకు కోట్లాది రూపాయలు బిల్లులు చేసుకునేందుకు మీరు చేస్తున్నటువంటి మరి డ్రామానా ఏంటి అనేది అర్థం కావట్లా. ఆగిపోయినని చెప్పి దుర్బుద్ధితో వెళ్ళి ప్రజల్ని రెచ్చగొట్టాలని చేసే ప్రయత్నం. మీరు నిజంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఉంది చెప్పండి, మేము కూడా మేము సహకరిస్తానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని ప్రాంతాల్లో మీరు భూములు కొని మీరు ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి కదా. కరగ్రహాలలో ఇస్తున్నారు, మేమేమన్నా వచ్చి అడ్డం పడ్డామా? లేదు వేరే ప్రాంతాల్లో మీరు ఇళ్ల స్థలాలు ఇస్తారంటే మేము వచ్చి కాదన్నామా? ఇక్కడ మీరు మడాడవులను కొట్టేసి CRZ 1Aలో ప్రజలను మభ్యపెట్టి ఇవాళ మీరు చేస్తే పట్టాలు వస్తాయండి అటుకయ్యి. ఎందుకంటే మీకు ఒక ఉదాహరణ చెప్తా ఉన్నాను. మచిలీపట్నం ప్రాంతంలోనే మంగినపూడి తిన్నగా ఉప్పాడాళ్ళు దాదాపు 25-30 సంవత్సరాల దగ్గర అయింది. వాళ్ళు అక్కడ ఇళ్ళు వేసుకున్నారు. ఉప్పాడ ప్రాంతం ఇదిగోండి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంటుంది. ఈ CRZ 3లో ఉన్న ఇంతవరకు వాళ్ళకి పట్టాలు ఇవ్వలేకపోయారు. ఇవాళ CRZ 3లో అక్కడ ఉప్పాడ ప్రాంతంలో కాకినాడ ప్రాంతం నుంచి వచ్చి ఇళ్ళు వేసుకుని ఉన్నటువంటి పేదలకి ఇళ్ళు తగలడిపోతే ఒక పైసా ప్రభుత్వం నుంచి ఇచ్చే పరిస్థితి లేదు. ఏంటంటే CRZ అది దానికి పట్టాలు లేవు. అది CRZ 3లో ఉంది. ఇంకా CRZ 1లో మీకు ఇళ్ల స్థలాలకి పట్టాలు వచ్చే పరిస్థితి ఉంటుందా? జిల్లా కలెక్టర్ గారికి మరి పర్మిషన్ ఇచ్చారంటున్నారు. జిల్లా కలెక్టర్ గారికి మరి అది చూసుకోవాల్సినటువంటి అవసరం లేదా? జిల్లా రెవెన్యూ అధికారులు చూసుకోవాల్సినటువంటి అవసరం లేదా? దీనికి ఒక గెజెట్ ఉంది కదా. ఎట్లా పడితే అట్లా CRZ అని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు మీరు CRZ నిబంధనలు ఉల్లంఘించి ఇళ్ల స్థలాలు ఇచ్చేస్తే అవి జరిగే పనులేనా? ఇవాళ మభ్య పెట్టడానికి వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, గిలగల్నీలో వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మేము కూడా ప్రపోజల్ పెట్టాం. క్యాంబిల్పేట ప్రజలకి గిలగల్ని వాళ్ళని కలిసి తీసుకొచ్చి ఒక ప్రాంతంలో పెట్టాలని చెప్పి మేము లిస్టులు కూడా తయారు చేయడం కూడా జరిగింది. కానీ ఈలోపు సమయం అయిపోయింది, ప్రభుత్వం మారింది. ఇవాళ వాళ్ళు వచ్చాక వాళ్ళు చేస్తుంది ఏంటి? CRZ పరిధిలో ఆ ప్రాంతంలో ఆ భూములు ఎలా ఉన్నాయి మొత్తం కోట వస్తే మొత్తం మునిగిపోయేటటువంటి ప్రాంతం. లూజ్ సాయిల్, అక్కడ ఫౌండేషన్ కట్టుకుంటాకుండదు. మరి అటువంటి స్థలాన్ని మీరు కేటాయిస్తే మరి బందర్ పట్టణాన్ని, ఇది ఒక బందర్ ఏదో గిలగల్దిండి సమస్య కాదు, ఇది మచిలీపట్నం పట్టణానికి సంబంధించినటువంటి విషయం. ఆ రోజున 1977వ సంవత్సరంలో తుఫాన్ వచ్చినప్పుడు మడ అడవులు మచిలీపట్నానికి ఉండడం వల్ల బందర్ పట్టణానికి ఆ తుఫాన్ తాకిడి పూర్తిగా తగలేదు. ఆ రోజున కాలువలోంచి బోట్లు వచ్చి దొంతులవారి గుడి దగ్గర ఈ ప్రాంతాల్లో అన్ని కూడా బోట్లు వచ్చినాయి. ఆ రోజున 1977 సంవత్సరంలో చాలా మంది పెద్దలు ఉన్నారు, వాళ్ళకి తెలిసి ఉండొచ్చేది. మనకి మడ అడవుల వల్ల బందర్ పట్టణానికి రక్షణ పొందింది. ఆ వాగు వచ్చి ఆ మడ అడవులు కాసిని. ఇవాళ అటువంటి మడ అడవులు మీరు కొట్టేస్తా ఉంటే అడగాల్సినటువంటి బాధ్యత మాకు లేదా? దాంతో మీరు ఇళ్ల స్థలాలు ఇవ్వండి, ఎక్కడైనా ఇవ్వండి, అక్కడ ఇదంతా కూడా పట్టాలంటే గిలగల్దిండికి
ఎదురుగుండా ఉన్నటువంటి ప్రాంతం ఉంది. ఈ ప్రాంతాన్ని మీరు రైతుల దగ్గర నుంచి 40 లక్షలకు 30 లక్షలకు మీరు డబ్బులు ఇచ్చి కొంటా ఉన్నారుగా, కొని ఇప్పించండి. అవి కాకుండా తీసుకెళ్లి సిఆర్జెడ్ 1A ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మీరు ఇళ్ల స్థలాలకు ఇస్తానంటే అది ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కొట్టాలని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నం, ఆ గ్రామాల్లోకి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్నటువంటి మీకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటే కోర్టులో వేస్తారని చెప్పి రెచ్చగొట్టే ప్రయత్నం చేయటం. నేను ఈ సందర్భంగా ఒకటే ఛాలెంజ్ ఇస్తుతా ఉన్నాను, మంత్రి గారు ఈ ఛాలెంజ్ని స్వీకరించాలి. మీరు ప్రభుత్వం నుంచి సిఆర్జెడ్ఏ పరిధిలోకి సంబంధం లేదు, ఈ ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇస్తానికి పూర్తి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఒక్క కాగితం తీసుకురండి. ఎవరైతే కోర్టులో వేసారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళతో విత్డ్రా చేయించే బాధ్యత నేను తీసుకుంటా. ఇవాళ మీరు కాగితం తీసుకురాగలరా? అది సిఆర్జెడ్ఏ పరిధి కాదు, ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి అవకాశం ఉందని చెప్పి చూపించగలరా? ఊరిని రెచ్చగొట్టి ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని దండుకోవాలని చెప్పి ఇబ్బంది పెట్టాలని చెప్పి చూస్తే అది మంచి పద్ధతి కాదు. కరగ్రహారంలో కూడా గతంలో ఇలాగే చేశారు. ఇళ్ల స్థలాల పేరుతో ఎస్సీ సోదరుల భూముల్ని మరి ఆ రోజున అక్కడ ఇసుక వేస్తే మట్టి నింపి కోట్లాది రూపాయలు దండుకున్నారు మీ కార్యకర్తలు. మీరు మరి అటువంటి ప్రాంతంలో మరి వాళ్ళు ఎస్సీ సోదరులు మీరు చాలా మందికి ఆ రోజున పట్టాలు ఇచ్చారు, కాగితాలు ఇచ్చారు, స్లిప్లు ఇచ్చారు, మీరు ఇల్లు కట్టుకోండి అని చెప్పి. ఎస్సీ సోదరులు కోర్టులో వేస్తే స్టే వస్తే చాలా మందికి మీరు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి 10 సంవత్సరాల క్రితం చేశారు. ఇవాళ వరకు మీరు పట్టాలు ఇవ్వలేకపోయారు. ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? అక్కడ ఆ సీలింగ్ భూములు ఎందుకు బందరగొడ తినగా ఇవ్వలేకపోతా ఉన్నారు? ఎందుకు మభ్యపెట్టి జనాల్ని మోసం చేయాలని చూస్తున్నారు? ఇవాళ G+3 ఇళ్ళు ఉన్నాయి, G+3 ఇళ్ళు పూర్తి అయిపోయినాయి. దాదాపు 95% పనులు పూర్తయిపోయినాయి. చక్కగా వాళ్ళందరూ కూడా వారం రోజులు వెళ్ళి ఇళ్లలో వాళ్ళు ఉండే అవకాశం ఉంది. మరి ఎందుకని ఆ ఇళ్లని మీరు గృహప్రవేశాలు చేయించరు? చేయాలనో ప్రజల్ని మోసం చేయాలనో ప్రజలని మభ్యపెట్టి ఓట్లు దండుకోవాలనో చేసే ప్రయత్నం చేస్తే అది మంచి పద్ధతి కాదు. వాస్తవ విషయాలు ప్రజలకు చెప్పండి. సహకరిస్తానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇళ్ల స్థలాల కోసం అంటారా? రండి, మనం కూడా వెళ్దాం, రైతులతో మాట్లాడదాం, వాళ్ళకి న్యాయమైనటువంటి ధర ఇప్పించండి, ఖచ్చితంగా మేము స్థలాలు ఇప్పిస్తాం. సిఆర్జెడ్ఏ అనేది చాలా అతి సున్నితమైనటువంటి ప్రాంతం, పరంగా సున్నితమైనటువంటి ప్రాంతం. ఈ సిఆర్జెడ్ 1A ఆ ప్రాంతంలో ఎటువంటి అనుమతులు రావు. మీరు వాళ్ళతో అనవసరంగా మభ్యపెట్టి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టొద్దని చెప్పి కోరుకుంటూ, మీరు సిఆర్జెడ్ 1A పరిధిని మార్చాలంటే దానికి చాలా నిబంధనలు ఉన్నాయి. అన్నిటికి కూడా పర్మిషన్స్ రావు, ఇళ్ల స్థలాలకు అసలు రావు. వస్తాయంటే చెప్పండి, చూపించండి, ఆధారాలు చూపించండి, సహకరిస్తాను మేము సిద్ధంగా ఉన్నాం.